నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. విద్యా విభాగంలోని ప్రధానాంశం స్థానికేతర కోటాకే మొగ్గు. కర్నూలు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎస్జిటిలు వలస. ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి అభ్యర్థులు తగ్గుముఖం. ఉమ్మడి జిల్లాలో డిఎస్సి అభ్యర్థులు తగ్గుముఖం పట్టారు. ఎస్జిటిలో ఎక్కువ మంది ఇతర జిల్లాలకు వలసలు వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. 6 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న డిఎస్సికి పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇందుకు అర్థం పడుతూ ఉంది. ఇక్కడ పోస్టులు తక్కువగా ఉండడంతో కర్నూలు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది ఎస్జిటి అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆయా జిల్లా స్థానికేతర 15% కోటాలో ఎక్కువ పోస్టులు ఉండడంతో మొగ్గు చూపారని అధికారులు ధృవీకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శుక్రవారం నుంచి డిఎస్సి, సిబిటి పరీక్షలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే తొలి మెగా డిఎస్సి. 6 ఏళ్ల తర్వాత ప్రకటన రావడంతో ఎక్కువ సంఖ్యలోనే పోటీ ఉంటుందని భావించారు. ఇందులో భిన్నంగా ఉమ్మడి జిల్లాలో ఆ స్థాయిలో పోటీ లేదు. దరఖాస్తు చేసేవారి సంఖ్య 36,495 కాగా అభ్యర్థుల సంఖ్య 18,001 మంది మాత్రమే. కొందరు 2-3 పోస్టులకు పోటీ పడడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 2014 ప్రకటనకు 23,592 మంది హాజరయ్యారు. 2018లో 32,711 దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. అయితే అమ్మాయిలు ఇక్కడ, అబ్బాయిలు అక్కడ. స్థానికంగా డిఎస్సి పరీక్షలు రాస్తున్న వారిలో అమ్మాయిలు ఎక్కువ. మొత్తం అభ్యర్థుల్లో 10,225 మంది మహిళలు, 7,776 మంది పురుషులు ఉన్నారు. పురుషులు ఇతర జిల్లాల్లో పోటీ పడుతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రకటన ద్వారా 583 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు నియామకాలు చేపట్టారు. ఇందులో విద్యాశాఖ పరిధిలో 446, గిరిజన ఆశ్రమ పాఠశాలలో 137 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేసే పోస్టులకు ఇవి అదనం. అభ్యర్థులు రెండింటికి పోటీ పడుతూ ఉన్నారు. ఎస్జిటిలు డిగ్రీ, బిఈడి ఉన్నవారు ఎస్జిటితో పాటు పాఠశాల సహాయకుల్లో పీజీ ఉన్నవారు టీజీటీ, పీజీటీలకు పోటీ పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విద్యాశాఖ పరిధిలో ఎస్జిటీలకు ఎక్కువగా పోటీ నెలకొంది. 210 పోస్టులకు 7,171 మంది పోటీ పడుతూ ఉన్నారు. పాఠశాల సహాయకుల్లో సాంఘిక శాస్త్రంలో 62 పోస్టులకు 2,821 మంది, భౌతిక శాస్త్రంలో 32 ఉద్యోగాలకు 2,783 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేసే పీజీటీ, టీజీటీ పోస్టులకు 11,773 మంది దరఖాస్తు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యనాయుడు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, స్థానికేతర కోటకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో డిఎస్సికి అయితే మాత్రం అభ్యర్థులు తగ్గుముఖమే పట్టారు. ఇక్కడ ఇది కేవలం 15% కోటాలో ఎక్కువ మంది పోస్టులు ఉండటంతో ఇతర జిల్లాలకు మాత్రమే ఎక్కువ మంది ఇక్కడ పోటీ పడినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం చాలామంది అభ్యర్థులు అయితే మాత్రం తగ్గిపోతున్నట్టుగా ఇక్కడ మనకి ప్రధాన విషయంలో మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి ఎస్కోట, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఒక ప్రధాన విషయం చూద్దాం. పడకలు లేక అగచాట్లు పడలేకనట్టు చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో రద్దీగా ఉన్న ఓపీ విభాగం మనం చూస్తూ ఉన్నాం. వర్షాకాలం మొదలైంది. వాతావరణ మార్పులతో కాలానుగుణంగా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువ. ప్రజలు రోగాల బారిన పడితే సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలే రాజ్యమేలుతూ ఉన్నాయి. ప్రధానంగా వసతుల కొరత వేధిస్తూ ఉంది. కనీసం ఓపీ చూసేందుకు కూడా గదులు చాలని పరిస్థితి. పడకల స్థాయి పెంచినా అందుకు తగ్గట్టుగా భవన నిర్మాణాలు జరగకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రికి బృందం పరిశీలించగా అనేక సమస్యలు ఇక్కడ సాక్షాత్కరించినట్టు మనకు తెలుస్తూ ఉన్నాయి. వసతులు చాలక వెతలు కనబడుతూ ఉన్నాయి. బొబ్బులి ప్రాంతీయ ఆసుపత్రి 350 అంటే 2 కోట్లతో ఇక్కడ దీన్ని 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి పెంచిన ఆ మేరకే వసతులు కల్పించలేదు. ఆసుపత్రి పాత భవనం శిథిలమైంది. కొత్త భవనం నిర్మించిన 30 పడకల వరకే వసతులు ఉన్నాయి. రోగుల రద్దీ పెరిగినప్పుడు పాత భవనంలోనే సేవలు అందిస్తూ ఉన్నారు. ఓపీ చూసేందుకు సరిపడే గదులు లేక వైద్యులు, రోగులు అవస్థలు పడుతూ ఉన్నారు. కొత్త భవనం పైన అదనంగా వార్డు నిర్మాణం ప్రతిపాదనలు పంపినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణ్ రావు తెలుపుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకే గదిలో 4 వైద్యులు. ఎస్కోట ఆసుపత్రి ఒకసారి చూద్దాం. ఇక్కడ 400 ఉన్నాయి. 12.60 కోట్లు అవసరం. సామాజిక నుంచి ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నతీకరించిన సౌకర్యాలు కల్పించలేదు. 50 నుంచి 100 పడకల స్థాయి పెంచేందుకు నాబార్డు నిధులు 12.60 కోట్లు మంజూరై 6 ఏళ్ళైనా నేటికి భవన నిర్మాణం పూర్తి కాలేదు. వసతులు చాలక రోగులు, వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక్కడ 17 మంది వైద్యులు ఉండగా 6 గదుల్లోనే ఓపీ చూస్తూ ఉన్నారు. ఒక్కో గదిలో 4 రోగులు పరిశీలిస్తూ ఉన్నారు. రోగులు నిల్చోవడానికి కూడా స్థలం లేదు. అత్యవసర విభాగం కూడా 2 బెడ్లను వరండాలో నిర్వహిస్తున్నట్టుగా పరిస్థితి ఎస్కోట చూసాం, బొబ్బిలి చూసాం. అలాగే చీపురుపల్లి చూద్దాం. చీపురుపల్లి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించిన కేవలం 30 పడకలు మాత్రమే ఉన్నాయి. మిగతా 70 పడకలు
అదనపు భవనాలు నిర్మించలేదు. దీంతో 3-4 వైద్యులు ఒకే గదిలో ఉండి ఓపీ చూస్తూ ఉన్నారు. ఎముకలు, ఈఎన్టీ, జనరల్ శస్త్రచికిత్సలు చేసేందుకు విభాగాల పరికరాలు లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆసుపత్రులు జనరేటర్ సదుపాయం లేక ఇన్వర్టర్తో నెట్టుకొస్తూ ఉన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని సూపరింటెండెంట్ సుధీర్ తెలిపారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఉంటే ఒకసారి గజబిద్రాల ప్రాంతీయ ఆసుపత్రి చూద్దాం. ఇక్కడ 30 నుంచి 100 పడకల స్థాయి పెంచినా అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించలేదు. కొత్త భవన నిర్మాణాలు 5 ఏళ్ళు సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 30 పడకలు ఉండే గదుల్లోనే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రోగులకు వరండాలో మంచాలు వేస్తూ ఉన్నారు. మందులు నిల్వ చేసేందుకు గదులు లేవు. 2-3 వైద్యులు ఒకే గదిలో రోగులు పరీక్షిస్తూ ఉన్నారు. దీంతో రోగులు రోజు కూడా వైద్యుల సిబ్బందికి సమస్యలు తప్పడం లేదు. ఇది గజబిద్నగర్ ఏరియా ఆసుపత్రి యొక్క మందులు పెట్టేందుకు ప్రత్యేక గదిలో రోగులు వేచి ఉండడం వరండాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రధానంగా పడకలు లేక అగచాట్లు అనేది చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ బొబ్బులే కాదు, ఎస్కోటే కాదు, గజపతినగరం అనే కాదు, చీపురుపల్లే కాదు, ప్రతి దగ్గర కూడా ప్రాంతీయ ఆసుపత్రులు అయితే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ చాలా పేదవారు రోగులు అనేది అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళు బాగు చేసుకుంటారు. వేల లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టగలరు. కానీ ఇక్కడ మనం స్క్రీన్ పై చూస్తున్నది అందరూ కూడాను 300, 400, 500, 200 అక్కడ కూలికి వెళితే కానీ వాళ్ళ యొక్క సమస్యలు తీరనివి. అలాంటి వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒకే గదిలోని 2-3 డాక్టర్లు ఇక్కడ రోగులను పరీక్షిస్తున్నారు. వైద్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని 100 కోట్ల రూపాయలతో, లక్షల కోట్ల రూపాయలతో అయితే మాత్రం నిర్మిస్తూనే ఉన్నారు. కానీ పేదవాడి యొక్క బతుకులైతే మాత్రం మారడం లేదు. ఇక్కడ లబోదిబోమంటున్నారు. ఒక 2-3 డాక్టర్లకు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు పేషెంట్లు ఏం చెప్తూ ఉన్నారు, డాక్టర్లు వాటికి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు అనేది అయితే మాత్రం ఈ సర్వేలో తెలుస్తూనే ఉంది. అయితే ఎప్పటికైనా సరే ఇంత ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న ఇంత పెద్ద ప్రభుత్వంలో కూడాను ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం కాబట్టి ఎప్పటికైనా సరే ఇంకా ఇప్పుడే ఎలాగుందంటే రాబోతున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా ఆసుపత్రులు కిటకిటలాడుతాయో మనకి ఇక్కడ ఈ సీన్ చూస్తేనే మనకు అర్థమవుతున్నట్టుగా పరిస్థితులు తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మందులు పెట్టుకున్న దగ్గర ఇక్కడ చేస్తూ ఉన్నారు వైద్యం. ఇక్కడ కూడా శిథిలాభవనం మధ్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓపీలు కనీసం నడవలేని పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరం ఒకసారి బొబ్బిలి పారిశ్రామిక వాడ ప్రధాన చూద్దాం. పారిశ్రామిక వాడ వెలుగు లీనేనా అని అంటూ పరిశ్రమలు ఏర్పాటు కాక 5 ఏళ్ళు ముసలబెర్ల గ్రోత్ సెంటర్ చూస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ బొబ్బిలిలో ఏర్పాటు చేసిన గ్రోత్ సెంటర్ పారిశ్రామిక వాడ మసకబారుతూ ఉంది. గతంలో అంతర్గత రోడ్లు, నీళ్లు, విద్యుత్తు సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించినా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించేందుకే అత్యధిక వసతులను అందించాలని నిర్ణయించింది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అమలు చేయనుంది. సాంకేతిక పురోగతితో గణనీయమైన పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. మౌలిక వసతులు అభివృద్ధి, రాయితీలు, పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని ఫెర్రో, మిశ్రమ లోహాలు, వస్త్ర తదితర రంగాల్లో ఉన్న పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయం భారంగా మారింది. దీంతో 1-2 ప్లాట్లని పొరుగు రాష్ట్రాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి బొబ్బులు చూద్దాం. బొబ్బుల పరిధిలో 1149.81 ఎకరాల్లో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో 812 ఎకరాల్లో ఫ్లాట్లు వేశారు. 150.26 ఎకరాల్లో రోడ్లు నిర్మించారు. సిఎస్ఎఫ్సి ఏరియాగా 63.80 ఎకరాలు, ఓపెన్ ఏరియాగా 123.75 ఎకరాలు కేటాయించారు. 522.46 ఎకరాల్లోనూ 382 ప్లాట్లు ఇచ్చారు. 53 సంస్థల పరిశ్రమలు నెలకొల్పడంతో ఒప్పందం రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పరిశ్రమలు స్థాపిస్తామంటూ స్థలం తీసుకుని దిగువ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్న 4-5 కంపెనీలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గడువిచ్చినా స్పందించిన వాటిని స్థలాల స్వాధీనం అధికారులు రంగం చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఎకరాలు తీసుకుని స్పందించని వాటిపై ఉన్నతాధికారులు నివేదికను జోనల్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ పారిశ్రామిక వాడలో 254 యూనిట్లు నెలకొల్పేందుకు 522.46 ఎకరాల అధికారులు కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 201.94 ఎకరాల్లో 126 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. 80.17 ఎకరాల్లో 91 యూనిట్లు మూతపడ్డాయి. 4.47 ఎకరాల్లో 11 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. 235.88 ఎకరాల్లో 26 యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దశాబ్ద క్రితమే ఫెర్రో పరిశ్రమకు నెలకొల్పేందుకు 112 ఎకరాలు డిస్టెన్స్ చేసినా ఎప్పటికీ ఏర్పాటు చేయలేదు. స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ మరో 80 ఎకరాలకు తీసుకుని ఏర్పాటు చేయలేదు. ఈ భూముల్ని వెనక్కి తీసుకునేందుకు అధికారులు నిర్ణయించారు. ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ కోసం సత్య కంపెనీకి 30 ఎకరాలు కేటాయించగా 2 ఏళ్ళు నగదు చెల్లించలేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశ్రమల ఏర్పాటుకు 5 ఏళ్ళు మసకబారింది గత ప్రభుత్వంలో.
అయితే ఇక్కడ ఇంత పారిశ్రామిక వాడు ఉన్నా సరే బొబ్బిలిలో గ్రోత్ సెంటర్ అయితే మాత్రం మసకబారినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ బొబ్బిలి గ్రోత్ సెంటర్ అనేది గత ప్రభుత్వం వదిలేసింది. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో అయినా సరే గ్రోత్ సెంటర్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడాను ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే యువకులకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఉంది, ప్రధానమైన రహదారి. వీళ్ళందరూ కూడా కొన్ని అప్పుడు గతంలో అక్కడ ఉన్న రైతులు ఇక్కడ పరిశ్రమ వస్తే ఇక్కడ మా జీవితాలు మారుతాయని అక్కడ భూములు ఇవ్వడం జరిగింది. కానీ చాలా వరకు కూడా ఒప్పందాలు అయితే కూర్చుకున్నాయి కంపెనీలతో, కానీ ఇక్కడ చాలా తక్కువగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే వాటిపైన ఆరా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటే ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పాలి. లేదు అనుకుంటే వేరే వాళ్ళకి చాలామంది ఔత్సాహకులు ఉన్నారు, యువకులు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సరైన రీతిలో మనం చెప్పగలిగితే మాత్రము చాలా ఉపయోగపడినమైంది. కొన్ని వందల ఎకరాలు అయితే మాత్రము బొబ్బిలి పారిశ్రామిక బాడైతే మాత్రం మసకబారుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటికైనా సరే గ్రోత్ సెంటర్ డెవలప్మెంట్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో యువకులకైతే మాత్రము ఉపాధి అవకాశాలు కావాలన్నట్టుగా చాలామంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వలసలు ఆపవలసిన బాధ్యత కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎందుకు వాటి పరిశ్రమలు అనేది లోన్లు తీసుకున్న తర్వాత ఎందుకు నడపలేకపోతూ ఉన్నారు. సబ్సిడీలు వచ్చేసాయి, అన్నీ కూడాను ఇక్కడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే మిగతా కంపెనీలకు ఇచ్చినా సరే, లేకపోతే కొత్త మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ పారిశ్రామిక వాడును వెలిగించి యువత భవిష్యత్తును మార్చాలన్నట్టుగా చాలామంది చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన ఇష్యూ చూద్దాం. మెరుగు వసతులు, మరిన్ని పుస్తకాలు ఈ ఫోన్లో మాట్లాడారు. గ్రంథాలయం గురించి ఒకసారి చూద్దాం. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాల సంస్థలపై గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పాఠకులు, పుస్తకాలు, సిబ్బంది కొరత, మౌలిక వసతి సమస్యలు వెలుబుచ్చారు. గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మీ పాఠకుల సమస్యలు విని నమోదు చేసుకున్నట్టుగా పరిష్కారానికి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి చూద్దాం. గ్రంథాలయంలో వార్తాపత్రికలు తప్ప ఏ పుస్తకాలు అందుబాటులో లేవు. గ్రంథాలయ అధికారి స్థానికుడు కాదు. దీనివల్ల పాఠకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచినీటి సదుపాయం కూడా లేదు. కనీస మౌలిక వసతులు కరువయ్యని అన్నారావు రాజా నుంచి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మి కూడా చెప్తూ ఉన్నారు. రాజాం గ్రంథాలయం శ్రీకాకుళం పరిధిలో ఉంది. ఆ విషయాన్ని అక్కడ అధికారులతో నివేదిస్తామని తెలుస్తూ ఉంది. పోటీ పరీక్షకు అవసరమయ్యే అక్కడ మిక్ పుస్తకాలు గ్రంథాలయాలు సరిపోవడం లేదు, సమకూర్చాలి అంటూ బంగారనాయుడు చినబంటిపల్లి మెరగబడుతో చెప్పారు. బడ్జెట్ ఆమోదించారు. నిధులు రాగానే పుస్తకాలు అందుబాటులో ఉచితమైనట్టుగా ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నారు అధికారి. గ్రంథాలయంలో పై సదుపాయం లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా లేవని మధు నిలమరలు చెప్తూ ఉన్నారు. బడ్జెట్ నివేదికను ప్రభుత్వానికి పంపించాం, ఆమోదించారు. నిధులు రాగానే పరిష్కరిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. చాలా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరతగా అధికంగా ఉంది. గ్రంథాలయ కోర్సులు చదివి చాలామంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని అనకాపల్లి నుంచి నాయుడు చెప్తూ ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గరుడు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సమాధానం చెప్పారు అధికారి. పోస్టుల భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, ఖాళీల వివరాలు ఎప్పటికీ అధికారులు నివేదించాం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు. గత నెల 31న గ్రంథాలయ అధికారి ఉద్యోగ విరమణ పొందారు. ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు, మౌలిక వసతుల సమస్య ఉంది అని అంటూ బొండపల్లి మండలం చెప్పారు. ఇటీవలే ఆ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేశాం. గ్రంథాలయంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్య పరిష్కారం చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి విజయ్ కుమార్ ఏమడుగుతున్నారు చూద్దాం. రిటైర్డ్ ఉద్యోగులు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా సాహిత్య సాంస్కృతిక నవలలు, పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్తూ ఉన్నారు. నిధులు సమకూరగానే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కూడా తీసుకువస్తామని అడిగి మనకు తెలుస్తూనే ఉంది. అయితే మెరుగ్గా వసతులు, మరిన్ని పుస్తకాలు అంటూ ఇక్కడ గ్రంథాలయ కార్యదర్శి అయితే మాత్రము పాఠకులకు చాలామంది వారికి అందరూ ఫోన్ చేయడం జరిగింది. గ్రంథాలయాల గురించి గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో అయితే మాత్రం గ్రంథాలయాలు అనేది మసకబారిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసరికి ఒక పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళేటప్పుడు ఇక్కడ కొత్తగా చాలామంది అయితే మాత్రం ఎప్పుడు కూడా గ్రంథాలయాల వైపు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండి సదుపాయాలు ఉంటే మాత్రం చదువుకొని వాళ్ళ యొక్క పరీక్షలకు పోటీలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి గ్రంథాలయాలు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రము అక్కడ ఏమీ లేవు. అడిగినప్పుడు కూడా చాలామంది సమాధానం చెప్తున్నప్పుడు ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు, ఇవన్నీ నివేదిక ఇచ్చాము, ఇక్కడ నిధులు రాగానే ఖచ్చితంగా వీటిని అన్ని కూడా అన్ని గ్రంథాలయాలు కూడా మెరుగుపరుస్తామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.